ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. అంటే అన్నిట్లోనూ ఎలాగైతే దాగి ఉన్నాడో ఆయన, ఈ సమస్తానికి ఆధారమైన వాడు దైవము, ఆ పరమాత్మ గ్రంథంలో కూడా దాగి ఉన్నాడు. ఆ గ్రంథంలో ఉన్న వాక్యాల్లో, పదాల్లో, అక్షరాల్లో కూడా ఆయన దాగి ఉన్నాడు. అన్ని చోట్ల సమస్త ముందు పరివ్యాప్తమై ఉన్నాడు. అది మనకి తెలియటం లేదు కాబట్టి దాగి ఉన్నాడు అనుకుంటున్నాం. మనకి ఎదురుగా కనిపిస్తే ఉన్నాడని అంటాము. మనకు కనపడకపోతే ఉన్నాడో లేదో, ఉంటే ఎక్కడన్నా దాక్కున్నాడో మరి కనపట్లేదు మనకి అన్నట్టుగా చెప్తుంది. అట్లా దాగి ఉన్నాడు. గ్రంథంలో దాగి ఉన్నట్టే అన్నిట్లోనూ దాగి ఉన్నాడు. అన్నిట్లోనూ దాగి ఉన్నట్టే గ్రంథంలో కూడా దాగి ఉన్నాడు. ఇందువల్ల ఏది పట్టుకున్నా మనం దాగి ఉన్న దైవము, ఆ పట్టుకున్న వస్తువు అందు దాగి ఉన్న దైవము.
దాగి ఉన్న దైవముతో కలిసి ఉంది ఆ వస్తువు. ఏది పట్టుకున్నాం మనం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నిర్ణయం చేసామంటే నా మాంసాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి. అప్పుడే మీకు నిత్య జీవము, మరణం లేని అమృతత్వ స్థితి వస్తుంది అని చెప్పిన దాని యొక్క వివరం ఏంటో మనం తెలుసుకున్నాం. అది ఇట్లా దీంట్లో ఇంకోటి కూడా అంటే ఆయన బాధగా ఉన్నవాడు తన ఎదురుగా ఉన్న ఎవరైతే బాధలో, కష్టాల్లో ఉన్నవాళ్ళకి కదా ఆయన ఆ అభయాన్ని ఇస్తున్నాడు. వాళ్ళతో కదా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? బాధలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పాప భారాన్ని మోస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి అభయం ఇస్తున్నాడు. మొత్తం నేను మీ పాప భారాన్ని నేను మోస్తాను. అట్లాగే మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. మరణం లేని స్థితిని, అమృతత్వ స్థితిని ఇస్తాను. ఎప్పుడు? నా మాంసం తిని, నా రక్తం త్రాగితే. అంటే తనను తను బలి పెడుతున్నాడనమాట. మీ అందరి కోసం. అందుకే సిలువ ఎక్కి మరణాన్ని ఆహ్వానించాడాయన. అందరి కోసం. ఈ దేహాన్ని తృణప్రాయంగా. ఈ దేహానికి దేహానికి బాధ కలుగుతుందా అనుకోకుండా. ఈ దేహానికి ఇదైతే వీళ్ళు రక్షింపబడతారు. సరే అయితే దానికి సిద్ధమే నేను అన్నట్టుగా తన దేహం మొత్తాన్ని తను ఈ మొత్తం అందరి కోసం సమర్పించుకున్నాడు. అందువల్ల ఆ మాటలొచ్చినాయి ఆయన నోటి నుంచి. అట్లాగే మనం శిబి చక్రవర్తి ఉదాహరణ కూడా చూస్తాం. అంటే బలి చక్రవర్తి ఉదాహరణతో మనం 3 అడుగులు ఎట్లాగ వేయాలో అర్థమైంది మనకి. ఈ బలి చక్రవర్తి ఉదాహరణ ద్వారా ఏమవుతుంది మనకి, ఏది పట్టుకున్నా గాని అది మొదటి అడుగు. అక్కడి నుంచి మనం రెండో అడుగు ఈ సమస్తాన్ని అంటే నేల, ఆకాశము మొత్తం నిండిపోయాడు. 2 అడుగులు నిండిపోయింది. మూడో అడుగు ఆ బలి తనను తను బలి చేసుకున్నాడు. అంటే తనను తను సమర్పించుకున్నాడు. అట్లా మనల్ని మనం సమర్పించుకోవటం దేనికి. అది మూడో అడుగు. అట్లా మనం చూసుకున్నాం అది గూడా. ఇప్పుడు ఈయన తనను తను సమస్త మానవాళి కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఎట్లా కావాలంటే అలాగా. నా దేహం మొత్తం తీసుకోండి మీరు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు గదా! అది మనకి శిబి చక్రవర్తి కథలో మనకది అదే విషయం. ఆయన ఒక పక్షిని రక్షించడం కోసం నాకు ఆ పావురం మాంసం కావాలి అని గద్ద వస్తుంది. ఆ పావురాన్ని రక్షించడం కోసం సరే నా మాంసం ఇస్తాను తీసుకో అన్నాడు. అని ఆ త్రాసు తెప్పించి ఒక సిబ్బెలో పావురాన్ని నిలిపి, ఒక సిబ్బెలో తన తొడ నుంచి ఒక కొద్దిగా మాంసఖండాన్ని కోసి దాని మీద పెట్టాడు. అంటే ఇది సరిపోతుందిలే అన్నట్టుగా. కానీ ఈయన పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు గదా! వాళ్ళిద్దరు. అందుకనే అది తూగలేదు. మామూలుగా అయితే ఆ పక్షి బరువుకి అది తూగుతుంది. ఆ మాంసఖండం. కానీ వీళ్ళేమో మారువేషంతో వచ్చిన దేవతలు. ఈయన్ని పరీక్షించడానికి వచ్చారు. ఈయనలో ఉన్న దాతృత్వ గుణాన్ని ఆహ్, ఆయన యొక్క గుణాన్ని పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. పరీక్ష పెట్టడానికి వచ్చారు. అందువల్ల అది బరువు పెరిగింది. దాంతో ఇది తూగలేదు. సరేనని జెప్పి ఇంకొక తోడ నుంచి.
ఇట్లా పోసుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ సరిపోవటం లేదు. అప్పుడేం చేశాడు? తనకి తనే కూర్చున్నాడు ఒక సిబ్బెలో. అంటే తను మొత్తం ఆ పక్షి కోసం, ఆ పౌరం కోసం సమర్పణ చేశాడు. తన దేహం మొత్తాన్ని సమర్పణ చేశాడు. తన దేహం మాంసము, తన దేహంలోని రక్తము, మాంసము, రక్తము మొత్తాన్ని ఇచ్చేశాడు. అట్లా జీసస్ ద క్రైస్ట్ మొత్తం సమాజం కోసం, సమస్త మానవాళి కోసం ఆ విధంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని ఈ మాట ద్వారా చెప్పుకుంటా వచ్చాడు. ఇంకా లోతైన అర్థాలు ఉన్నప్పటికీ వెంటనే మనకి తెలిసే అర్థం వీళ్ళందరి కోసం నిలబడ్డ వ్యక్తి. అది కూడా మనం చెప్పుకోవచ్చు దాంట్లో. ఇంకా మిగతా రహస్యాలవి మనకి రెండో భాగంలో ఉన్నటువంటి రెండో అధ్యాయంలో మనకి ఇంకా వివరంగా చెప్తారు. అప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంకొంచెం వివరించుకుందాం. ఇంకా ఇంకొక విషయంలోకి వెళదాం. పీస్ బి స్టిల్. ఇట్లా చిన్న చిన్న సన్నివేశాలు, సంఘటనలు, చారిత్రక అంశాలు వాటిని అలాగే ఆయన చెప్పినటువంటి బోధలు, ఉపదేశాల్లో, చెప్పిన మాటల్లో, ఇచ్చిన అభయంలో ఉన్నటువంటి రహస్యార్థం ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్స్ కొన్ని ఉదాహరణలు. అంటే పవిత్ర గ్రంథాన్ని ఎలాగా చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనం ఇప్పుడు పవిత్ర గ్రంథంతో ఆగటం లేదు. మొత్తానికి తీసుకొచ్చేస్తున్నాం ఇది మన నిత్య జీవితంలో. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మనకి జరిగే విషయాలు మొత్తానికి దీన్ని అన్వయించేస్తున్నాము. ఒక పవిత్ర గ్రంథమే ఈ పద్ధతిలో చదవాలి. మన నిత్య జీవితం ఏదో మన ఎడుపు మనది. ఏం చేస్తాం? మన గోల మనదే. అంట ఈ జీవితమేమో సాధారణంగా భౌతిక విషయాల వరకే. అంటే లిటరల్ రీడింగ్ వరకే అన్నట్టుగా. ఇక్కడ పవిత్ర గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడేమో దాంట్లో రహస్యార్థాలు ఎన్నో ఉన్నాయి. అంతరార్థాలు ఉన్నాయి. చాలా దాగి ఉన్నాయి దాంట్లో. అవన్నీ మనం వెలికి తీసి తెలుసుకోవాలి అని ఇక్కడేమో అట్లాగా చెప్పుకుంటూ, ఇక్కడ నిత్య జీవితంలో మనం సాధారణంగా గడిపేయటం అట్లాగా కాదు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఎందుకంటే మొత్తం దాగి ఉన్న దైవము. అన్ని చోట్ల దాగి ఉన్నాడు దైవము. అందుకే ప్రహ్లాదుడు తండ్రి అడుగుతాడు హిరణ్యకశిపుడు. ఎక్కడున్నాడు? చూపించు. నేను మొత్తం ఎత్తుకొచ్చాను. ఎక్కడ కనపడలేదు నాకు అంటున్నాడు ఆయన. ఈయనేమో ఎక్కడ లేడు నీకసలు? మొత్తం అసలు ఉన్నదే ఆయన అక్కడ. సమస్తము ఆయన ఉంటే నువ్వు ఆయన లేడని ఎక్కడ ఎతుకుతావు నువ్వు? లేడని ఎట్లాగంటావు? అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. కానీ ఈయనకి మొత్తం ఆయనగా కనిపిస్తున్నాడు. ఆయనేమో అసలు కనపడట్లేదు తండ్రికి. కొడుకేమో మొత్తం ఆయనే కనిపిస్తున్నాడు. హరి. ఇది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంవాదం. సరే ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని అన్నాడు. ఓ స్తంభంలో ఉన్నాడు. వెంటనే స్తంభం నుంచి వచ్చేసాడు ఆయన. వచ్చి సరే ఆయన్ని సంహరించాడు. సంహరించడం అంటే తనలో లయం తీసుకున్నాడు. తనలో లీనం చేసుకున్నాడు. అట్లా మొత్తం సమస్తము దాగి ఉన్నాడు ఆయన. పిలిస్తే వస్తాడు. అదే ఎక్కడ లేడు? అందుకని మనము పవిత్ర గ్రంథం వరకే ఈ పద్ధతిలో చదవటం అనేది ఆగకుండా మొత్తానికి మనము అన్వయించుకుంటూ సమస్తముందు ఉన్న ఆయనని దర్శిస్తూ వెళ్ళటం. రహస్యముగా దాగి ఉన్న దైవమే ఈ వస్తువు. ఏ వస్తువు పట్టుకున్నా గాని దాంట్లో రహస్యంగా దాగి ఉన్నాడు దైవము. పీస్ బి స్టిల్. పీస్ అంటే శాంతి, నెమ్మదితనం, శాంతం. అటు ఇటు తిరగటం, గొడవ చేయటం, గందరగోళ పడటం లేకుండా ప్రశాంతంగా కూర్చోవటం. ప్రశాంతం, పీస్. ఇంకా మనం వెళ్తే ఈ గొడవ చేయటము, హడావుడి చేయటము, దానికి వ్యతిరేకమైనటువంటి హడావుడి ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటాం.
ఈ రెండిటికి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా. ఈ 2 విషయాలకి అసలైన ఆధారం ఏదైతే ఉందో అది పీస్. అసలైన ప్రశాంతత. ఈ అలలకి ఆధారం ఎక్కడుంది? ప్రశాంతమైన సముద్రం. మనం సముద్రం మధ్యలోకి వెళ్ళామంటే నిశ్చలంగా ఉంటుంది. కదలిక ఉండదు. ఈ కదలికంతా ఈ అలల ఘోష, గోల గోలగా పెద్ద పెద్ద శబ్దాలతో ఇంతెత్తున నుంచి అలలు లేచి పడటం ఇన్ని ఎక్కడ ఒడ్డు దగ్గరే. లోపలికి వెళితే నిశ్చల స్థితి. అది అసలైన పీస్. అది ఆధారంగా ఉంది కాబట్టి దాని మీద ఇది గొడవ చేయగలుగుతుంది. బి స్టిల్. స్టిల్ అంటే అది కూడా నిశ్శబ్దముగానున్న, కదలకుండా, నిశ్చల స్థితి, శబ్దం లేకుండా. స్టిల్‌నెస్ అన్నమాట. ఏమాత్రము కదలిక లేదిక. పీస్ బి స్టిల్. ద స్టోరీ ఆఫ్ ద స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్. మార్కు సువార్తలో ఉందిది. 4వ అధ్యాయము 36, 41. అది చదువుకున్నప్పుడు దీంట్లోకి వెళదాం. జీసస్ ద క్రైస్ట్ చెప్పిన విషయాలన్నిటికీ ఆధారం ఏంటంటే ఈ నలుగురు రాసినటువంటి సువార్తలు. తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా రాసినా గానీ వాటన్నిటికన్నా ఈ నలుగురిది ప్రధానం అన్నమాట. అంటే వాళ్ళు ఆయనతో నిరంతరం ఆయన చుట్టుకొని తిరిగారు. ప్రతి మాటని, ప్రతి చేతని, వీళ్ళతో మాట్లాడిన మాటల్ని అన్నిటినీ గ్రంథస్థం చేస్తూ వచ్చారన్నమాట. మార్క్ 4. 4లో 36. 4వ అధ్యాయము 36వ వాక్యం అన్నమాట. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, అంటే ఆ సముద్రం మీద ఉన్నారు, అటువైపుకు వెళదామని. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పోటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. అంటే శిష్యులు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. ఇట్లాగా తుఫాను రేగి గందరగోళంగా ఉంటే పెద్ద పెద్ద అలలు వచ్చి ఆ దోణిలో నీళ్ళ నింపేస్తుంటే ఈయన హాయిగా నిద్రపోతున్నాడంట. తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, ఈ శిష్యులేమో గందరగోళం అయిపోతున్నారు. అయ్యో అయ్యో ఎట్లాగా తుఫాను వచ్చేసింది, అమ్మా మనందరము ఈ దోణిలో నీళ్లు నిండిపోయి దోణి నీళ్లలో మునిగిపోయి మనందరం చచ్చిపోతాం, ఎట్లాగా అమ్మో అని వీళ్ళు గందరగోళం పడిపోతున్నారు. పడిపోయి ఆయన నిద్ర లేపారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. వీళ్ళు ఏంటి నాయన మా పరిస్థితి ఏంటి, ఇట్లా మేము చనిపోయే పరిస్థితికి వచ్చాం, నశించిపోయే పరిస్థితికి వచ్చాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు, నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయను. అంటే వీళ్ళు తమ యొక్క అతీంద్రియ శక్తుల్ని ప్రతిసారి బహిర్గతం చేయకుండా సందర్భాన్ని బట్టి వీళ్ళల్లో, తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో, తన శిష్యుల్లో గాని, తన జనబాహుళ్యంలో గాని కొంత మార్పు తేవడానికి అది పనికొచ్చేటట్టు ఉంటే అప్పుడు ఆ మహిమను చూపిస్తారు వాళ్ళు. తన యొక్క అతీంద్రియ శక్తిని ప్రదర్శిస్తారు. అయితే మామూలు సామాన్య మానవుల్లాగానే వాళ్ళతో పాటు తిరుగుతుంటారు. ఇప్పుడేంటి వీళ్ళకి, ఇప్పుడు దీని ద్వారా ఈయన మీద విశ్వాసం పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇట్లాగా అంటే మరి ఇంకొక పద్ధతిలో ఏంటంటే మనం
ఈ విశ్వాసం ఎందుకు ఏర్పడింది? ఆయన మహిమలు చేస్తున్నాడు కాబట్టి. అంటే సబ్జెక్ట్ టు కండిషన్ అయిపోయింది. ఆయన మహిమలు చేయకపోతే ఇప్పుడు అక్కడ గాలిని గద్దించలేదు ఆయన. ఒకవేళ గద్దించినా గాలి వినలేదు. సముద్రము వినలేదు. అక్కడ ఉన్న గాలి వినలేదు. ఆ తుఫాన్ అలాగే కంటిన్యూ అయిపోయింది. ఆ తుఫాన్‌లో వీళ్ళందరూ మునిగిపోవటము, సరే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు రావటం ఏదో జరుగుతుంది. అప్పుడింక ఈయన మీద విశ్వాసము లేదింక. ఎందుకంటే ఈయన గద్దించాడు, గాలి వినలేదు. గద్దించాడు, సముద్రం వినలేదు. వీళ్ళు ఆపద నుంచి కాపాడబడలేదు. ఇప్పుడు కాపాడబడ్డారు కాబట్టి గాలిని గద్దించాడు. గాలి నిమ్మళమైంది. స్టిల్ అయిపోయింది. నిశ్చల స్థితికొచ్చేసిందక్కడ. అంత వన్ గ గ గంటకు 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి గాలులు, తీవ్రమైన గాలులు సడెన్‌గా ఆగిపోయినాయి. నిశ్చలమైపోయింది. ప్రశాంత స్థితి వచ్చేసింది సముద్రం మీద. ఎందుకు? ఈయన చెప్పిన ఒక్క మాటతో. ఈయన గద్దించాడు. ఆగండి అన్నాడు. ఆగిపోయినాయి అవి. అమ్మో! ఎంత శక్తులున్నాయో ఈయనకి అని చెప్పి ఆయన మీద నమ్మకం. అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. తర్వాత ఏమవుతుందంటే మనం ఫౌండేషన్ లేకుండా అన్నట్టు అయిపోతుందన్నమాట. ఇట్లా మనం జాగ్రత్తగా ఈయన మహిమలు చేశాడు కాబట్టి ఈయన మీద విశ్వాసం ఉంచడము అన్నట్టు కాకుండా, ఆయన చేస్తున్న చేతలు మానవాళి కోసం తనను తాను ఎలా సమర్పించుకున్నాడు, మానవాళి బాధల్ని తొలగించడానికి తను చేయగలిగినంత ఎలాగా చేశాడు, అవి మనం చూసుకొని ఎంత ప్రేమను కురిపించాడు, ఎంత త్యాగంగా ఉన్నాడు, తనని తనకే బలి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు అని ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తగా తీసుకొని, వాటిని మనం గూడా మరలా ఆచరిస్తూ అట్లా వెళ్ళాలి. అది ఆయన్ని విశ్వసించడం అంటే అది. ఆయన్ని నమ్మడం అంటే, ఆయన్ని అనుసరించడం అంటే అది అట్లాగా మనం. అంతేనే ఆయన చాలా గొప్పవాడు. మహిమలు చూపించేవాడు. ఆయన్ని పట్టుకుంటే మన పనులయిపోతాయి. మన కష్టాలు తొలగిపోతాయి. అని ఇదొక పద్ధతి. కానీ ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సరే. అప్పుడేమైంది? నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా? నేనిక్కడున్నాను. నేను నిద్రపోతున్నాను. నాకు తెలీదా ఇక్కడ తుఫాను వస్తుంది. ఇంత గాలి తీవ్రమైన వేగంతో వస్తుంది. అలలు లేచి ఎగురి పడుతున్నాయి మన మీద. నాకు తెలీదా అది? అంటే నా మీద మీకు విశ్వాసం లేదన్నమాట. నమ్మలేకయున్నారా? నమ్మిక లేకయున్నారా? అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు, సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇప్పుడు కొంచెం ఆ నమ్మకం పెరిగిందనమాట. అందుకోసం ఆయన దీన్ని ప్రదర్శించాల్సొచ్చింది. లేకపోతే ప్రదర్శించేవాడు గాదు. ఇలా ఉంటుందనమాట. ద స్టోరీ ఆఫ్ ద స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్. టెంపెస్ట్ అంటే తుఫాను, గాలివాన. తీవ్రమైన అలజడితో తీవ్రమైన అలజడి, తీవ్రమైన తుఫాను గాలులు మనము చూస్తుంటాం గదా! సముద్రం నుంచి ఎంత వేగంతో వస్తుంటాయో. మనకి నేల మీదే ఇంత తీవ్రంగా ఉంటే, ఇక సముద్రం మీద ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. ఎందుకంటే మూలస్థానం అది గదా! గాలి ప్రారంభమైందక్కడ. ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. అటువంటి చోట స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్, అంత తీవ్రమైన దాన్ని, అంత తుఫాన్ని, అంత గాలివాన్ని స్టిల్లింగ్ నిశ్శబ్దంగా చేశాడు. ద స్టోరీ ఆఫ్ ద స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్, అంత తుఫాను నిశ్శబ్దం అయిపోయింది. ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇన్స్పైర్డ్ అలెగరీ.
అంటే ఈశ్వర ప్రేరితంగా ఉన్నటువంటి ఒక ఎలగరిగా మనకి ఇంకొక ఉదాహరణగా ఇది మనం చెప్పుకోవచ్చు. దృష్టాంతంగా దీంట్లో ఉన్న విషయము కొద్ది రహస్య గర్భితంగా ఉన్న విషయం ఏదో మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఉంది అనేది ఈ ఉదాహరణలో కూడా మనకు కొంత తెలుస్తుంది. ఇన్ హ్యూమన్ అండ్ సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్, అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళు ధోనిలో వెళ్తున్నట్టుగా, సముద్రం మీద వెళ్తున్నట్టుగా, వీళ్ళు వెళ్తున్న ప్రదేశంలో పెద్ద గాలివాన వచ్చినట్టుగా, వీళ్ళు భయపడుతుంటే తమకి ప్రాణభయము జరుగుతుందన్నట్టుగా, అప్పుడు ఆయన లేచి దాన్ని ఆగు అంటే ఆగిపోవటం. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. ఇదంతా మనకి ఒక ఒక గంట లోపున జరిగినటువంటిది ఒక సంఘటన, ఒక చిన్న సంఘటన. కానీ దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ ఎ హ్యూమన్ అండ్ సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఇంటర్ప్రిటేషన్ అంటే మనం దాని గురించి వివరించుకోవటం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికి సంకేతముగా ఇక్కడ వాడిన దోనె గాని, వీళ్ళు గాని, ఆయన అలాగా చెప్పడం గాని, ఇవన్నీ కూడా ఒక సంకేతమయంగా ఒకదానికి, అంటే రూపకాలంకారంగా, దృష్టాంతంగా ఒక పెద్ద దానికి సంబంధించిన ఉన్న విషయాన్ని ఈ చిన్న దానితో పోలుస్తూ చెప్పడం. ఇన్ ఎ హ్యూమన్ అండ్ సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్. సైకలాజికల్ అంటే మనకి మానసిక శాస్త్రానికి సంబంధించినటువంటిది, మనోమయానికి సంబంధించినటువంటిది. అంటే మనసులో జరిగే అలజడి, మనలో ఏదైనా కష్టాలు, ఆపదలు ఇవి వచ్చినప్పుడు మనలో జరిగే అలజడి ఎలాగ ఉంటుంది. ఏదైనా దుఃఖం, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు, లేకపోతే ఏదో మనకి తీవ్ర నష్టం జరిగింది, అప్పుడు మన మనసులో జరిగే అలజడి, దాన్ని ఈ సముద్రంలో జరిగినటువంటి ఈ తుఫాను గాలితో పోల్చారన్నమాట. ఇట్లా హ్యూమన్ అండ్ సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్, ద షిప్ మే బి రిగార్డెడ్ యాజ్ అ సింబల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ మ్యాన్. ఆ దోణి అని చెప్పారు, దోణిలో ఎక్కి వెళుతున్నారు కదా, ఆ దోణి దేనికి సంకేతము? మన యొక్క దేహానికి. అంటే దేహం ఏంటనమాట? వాహనం. దోణి ఎలాగైతే వాహనంగా ఉందో, ఈ మన యొక్క వాహనం, ఈ మానవుడికి వాహనముగా ఈ దేహం ఉంది. కాబట్టి దేహానికి సంకేతంగా ఆ దోణిని అక్కడ చెప్పారు. రిగార్డెడ్ యాజ్ అ సింబల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ మ్యాన్ which conveys the soul with its various attributes over the waters of life. నీళ్ల మీద వెళుతున్నారు. ఈ నీళ్లు దేనికి సంకేతము? నిత్య జీవానికి సంకేతము. ఆ జీవము ఏదైతే ఉందో దాని మీద వెళుతూ ఉండగా ఆ వేరియస్ అట్రిబ్యూట్స్, అంటే రకరకాల గుణాలు, రకరకాల ఉద్వేగాలు, ఆవేశాలు, ఇటువంటి ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ a ship may be regarded as a symbol of the body of man, which conveys the soul with its various attributes over the waters of life. దాంట్లో ఉన్న మానవుడు సోల్గా, జీవాత్మగా, దేహాత్మని జీవాత్మగా మనం సంకేతిస్తూ దేని మీద వెళుతున్నారు వీళ్ళు? వాటర్స్ ఆఫ్ లైఫ్, నిత్య జీవము సంబంధించినటువంటి ఆ నీటి పైన, ఆ జలము పైన వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇట్లా మనం మొత్తానికి సంబంధించిన విషయంగా తీసుకురావాలన్నమాట. అక్కడ ఏది చెప్పినా గానీ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ చెప్పినవన్నీ ఏమిటి, మనకి ఎదురుగా కనపడే చిన్న చిన్న విషయాలుగా ఉంటాయి. దీన్ని తీసుకువెళ్ళి మొత్తానికి సంబంధించిందిగా మనము అన్వయించుకోవాలి. The disciples are regarded as the personifications of human qualities and tendencies. ఆ తర్వాత అక్కడున్న
ఆయన యొక్క శిష్య బృందం 12 మంది ఉన్నారు కదా! ద డిసైపుల్స్ వాళ్ళెవరు? పర్సనిఫికేషన్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్. అంటే చేతనత్వ ఆరోపణం, మనుష్య గుణ ఆరోపణం. అట్లాగే హ్యూమన్ క్వాలిటీస్ అండ్ టెండెన్సీస్. అభిప్రాయము, ఉద్దేశ్యము, వైఖరులు, అనేక రకాల వైఖరులతో ఉంటాం మానవులు. అనేక రకాల గుణాలతో ఉంటాం. ఇట్లా ఇవన్నీ కలిపి అవన్నీ ఎవరికి సంకేతంగా ఉన్నాయి? డిసైపుల్స్‌కి సంకేతంగా ఉన్నాయి. అందుకే వాళ్ళు మన మానవుడు, ఒక సామాన్య మానవుడు ఒక చిన్న అలజడి కలిగినప్పుడు ఎట్లాగా ఇదైపోతాడు? చిన్న కష్టం వచ్చినప్పుడు, చిన్న ఆపద కలిగినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడు? అట్లా ప్రవర్తించారు గదా వీళ్ళు. అండ్ టెండెన్సీస్ సచ్ యాస్ ద ఇంపల్సివ్‌నెస్ ఆఫ్ పీటర్, పేతురు అని మనం తెలుగులో అంటుంటాం. పీటర్, ద ఇంపల్సివ్‌నెస్ ఆఫ్ పీటర్ అంటే ప్రేరేపణగా అన్నమాట. తోచింది చెప్పడం. ఇంపల్సివ్‌గా, సడెన్‌గా, అకస్మాత్తుగా తోచినది, ప్రేరేపించబడింది, దానికి తగిన విధంగా మాట్లాడడం గాని, చేయటం గాని. ఇంపల్సివ్‌నెస్ ఆఫ్ పీటర్, ద పాసిబుల్ సింప్లిసిటీ ఆఫ్ జేమ్స్ అండ్ యోహాన్. అంటే వీళ్ళందరూ ఏంటిది? ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రకంగా ఇక్కడ ప్రవర్తించాడు. ఈ సందర్భంలో ఆయనతో మాట్లాడడంలో, ఆయన్ని అడగడంలో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగానన్నమాట. ఇవన్నీ మనం మానవులు మొత్తం మీద చూసుకుంటే, మానవుల్లో ఉండేటటువంటి విషయాలుగా, రకరకాల గుణాలుగా, రకరకాల అభిప్రాయాలు, రకరకాల దృక్పథాలు, ఇవన్నిటికీ సంకేతంగా వాళ్ళ ద్వారా అట్లా ఆయన అడగటం జరిగిందనమాట. అట్లా ఇంకా మరిన్ని విషయాలు మనము వచ్చే గురువారం నాడు చెప్పుకుందాం. అంటే మనకి స్లోగా వెళ్తున్నప్పటికీ మొత్తాన్ని తీసుకుని వెళ్తున్నాం. ఒక అడుగు మనం ముందుకు వేస్తున్నామంటే, ఒక పేజీ పూర్తయింది అంటే, ఒక చాప్టర్ పూర్తయింది అంటే, మనము ఇంకా ఇంకేం లేదిక. మళ్ళీ వెనక్కి రావాల్సిన పని లేదిక మనం. మనం ఎంత దూరం ప్రయాణం చేస్తాం. మనము ఈ అధ్యయనానికి ముందు ఎక్కడ ఉన్నామో మనం, ఏ స్థితిలో ఉన్నామో, ఈ అధ్యయనం ప్రారంభించి ఈ రోజుకి వచ్చాము ఇట్లాగ ఎన్ని రోజులకి. ఎట్లా వస్తున్నాము? మనం మనకి అందినంత మేరకి, మనకి తెలిసినంత మేరకి, మన చూపుకి కనిపించినంత మేరకి, మన చెవికి వినపడినంత మేరకి, మన మనస్సుకి ఆ ఊహకి అందినంత మేరకి మొత్తాన్ని తీసుకుని వెళ్తున్నాం. మొత్తం దైవము, దాగి ఉన్న దైవము. వీటి నిండా దృష్టాంతాలతో ఉన్నటువంటి కథలు. ఇవి మొత్తం దీంట్లో ఏది చెప్పినా గాని ఈ మొత్తానికి సంబంధించిన దానికి సూచనగా, సంకేతంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. అట్లా దీన్ని డైలీ లైఫ్‌కి మనం అన్వయించుకుంటూ ప్రతి కథలకి మనకి తెలిసిన సమస్తానికి దీన్ని అన్వయించుకుంటూ, మనకి ఇప్పటి వరకు ఎంత మేరకు తెలిస్తే అంత మేరకి. ఇంకా ఇంకా తర్వాత తెలిసేది కూడా దీనికే అన్వయించుకుంటా. అట్లా సమగ్రంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా ముందుకు వెళుతున్నాం మనం. ఓకే. అధ్యయనం అంటే ఆ మాదిరిగా ఉండాలి. ఇంకా వెనక్కి చూసే పని ఉండకూడదిక. వెనక్కి చూడటం లేదింక. ఇదయిపోయిన తర్వాత ఈ కొన్ని విషయాలు కొద్దిగా అర్థమైందండి. ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఇక వాటికేసి వెళ్ళాలిక. ఇది ఎప్పుడు తేలుతుంది మనకి ఈ లెక్క ఇట్లాగైతే? మన జన్మ ఎంత? మనం జీవించే కాలం ఎంత? ఇక్కడ ఉన్న విషయాలెన్నున్నాయి? అట్లా ఒక్కొక్కటి తెలుసుకుంటా ఎళ్తుంటే ఎన్ని జన్మలు? తేలుతుందా లెక్క? మొత్తం ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో, దాన్ని అట్లా ఆ పద్ధతిలో మనం వెళ్తున్నాం అన్నమాట. ఓకే.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందం నాకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.